ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాధ్యత అంటే ఏంటో అర్థమైంది. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగింది నేను. లక్ష్మి మెడలో తాళి కట్టాక కష్టాన్ని ఫేస్ చేశాను, కన్నీళ్లను కూడా చూశాను. అసలు నేను ఆడవడం ఏంటి? ఒక అమ్మాయి కోసం నేను పరితపించడం ఏంటి? కనకం మీదున్నది ఏ బంధమో ఏ బాధ్యత కన్నా ప్రేమ అని తెలిసింది. తన మీద ప్రేమ పెంచుకుంటూ ప్రాణంలా తనని ప్రేమిస్తుంటే తను నన్ను ఎలా వదిలేస్తుంది? ఎలా నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది? కనక మహాలక్ష్మి, నేను నిన్ను వదలను. దానికి బదులు నా ప్రాణాలను వదిలేస్తాను. వదినా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? విహారీ ఎక్కడికెళ్ళాడు ఏంటో వదినా, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా వదినా. అత్తయ్య, బావ ఫోన్కి రీచ్ అవ్వట్లేదు. మీకేమైనా ఫోన్ చేశాడా? లేదమ్మా, నేను వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. విహారీ ఫోన్ కలవకపోవడం ఏంటి? ఫోన్ కూడా కలవట్లేదంటే నాకు చాలా కంగారుగా ఉంది. నాకు అదే భయంగా ఉంది అత్తయ్య. సాయంత్రం అనగా ఇంటికి రావాల్సిన వాడు ఎటు వెళ్ళాడు? ఎటు వెళ్ళాడు అని మనం కంగారు పడుతూ కూర్చునే కంటే అందరం తలో దిక్కుకి వెళ్ళి వెతుకుదాం. అవును, ఈ మధ్య విహారీ మీద చాలా కుట్రలే జరుగుతున్నాయి. నేను వెళ్ళి వెతుకుతాను. నేను ఆఫీస్కి వెళ్ళి వెతుకుతాను. బాబాయ్, విహారీ గారు కనిపించకపోవడం ఏంటి? కంగారు పడకు లక్ష్మి, మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదా. వసుదా, పదమ్మా.
విహారీ గారు ఎక్కడున్నారు? నా వల్లే మీకే బాధ. ఎక్కడున్నారు విహారీ గారు? విహారీ, విహారీ! తాగితే అంత మర్చిపోతాం అంటారు. ఎంత తాగినా విడాకుల విషయం మర్చిపోలేకపోతున్నాను. విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు! ఏంటి విహారీ గారు, ఎప్పుడు లేంటి ఈ దురలవాటు ఏంటి? తాగితే అంతా మర్చిపోతాను. మర్చిపోయేదాకా తాగుతూనే ఉంటాను. అయ్యో వద్దు విహారీ గారు, మీరు తాగొద్దు. నువ్వు విడాకులు ఇవ్వద్దంటే విన్నావా? ఇప్పుడు నేను అలా వింటాను. విహారీ గారు, నా మాట వినండి. దయచేసి ఇంకా తాగొద్దు ప్లీజ్. నువ్వు నా మాట విన్నావా? అది కాదు విహారీ గారు, ఇంట్లో మీ గురించి అందరూ కంగారు పడుతున్నారు. రండి వెళ్దాం. ఏ? నువ్వు నాకు విడాకులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోతానని అంటున్నావు. నా గురించి నీకెందుకు? నేను తాగి చచ్చిపోతే నీకెందుకు? 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 నా గురించి వాళ్ళు కంగారు పడితే నీకెందుకు? మా వాళ్ళు కంగారు పడితే నీకెందుకు? అయ్యో విహారీ గారు, నేను పడిపోతే పట్టుకుని కాపాడతావు. నా ప్రాణాల మీదకి వస్తే నీ ప్రాణాలు అడ్డేసి కాపాడుతున్నావు. నా బిజినెస్ లో ఏ లాభము చూసుకోకుండా హెల్ప్ చేస్తావు. ఇంత చేసి నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైపోతావా లక్ష్మి? విహారీ గారు, దయచేసి మీరు మందు తాగద్దు. నా మాట వినండి.